వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకు వానలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. ఏపీలోని పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రెడ్ పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం మా ప్రతినిధి వెంకటేష్ ద్వారా. రెడ్ గుడ్ మార్నింగ్ వెంకటేష్. నిన్ననే మనం చూసాము ఏదైతే వర్షం ధాటికి ఏ విధంగా ఉన్నాయి అనేది. గత కొంతకాలంగా వర్షాలు కురుస్తూనే అన్నదాతలు కూడా ఆక్రందన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. కాకపోతే ఇప్పుడు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా ఐఎండీ హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఏ జిల్లాల్లో ఎక్కువగా ఈ ఎఫెక్ట్ కనిపించే అవకాశం ఉందనుకోవచ్చు? ఆశా, ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే దంచి కొడుతున్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గద్వాల, వనపర్తి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకైతే వర్ష సూచన ఉందని ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత వారం రోజుల వాతావరణం కూడా పూర్తిగా మారిపోయిందని చెప్పవచ్చు. ఈ పెను గాలులు, వడగళ్ళు వర్షాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే వర్షాలకు సంబంధించి ఇప్పుడు అధికారులు అలర్ట్ చేస్తున్నారు. దాంతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ముఖ్యంగా రైతులకు పిడుగులు పడే అవకాశాలు ఉన్నాయని కూడా హెచ్చరిస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా ధాన్యాన్ని ఇప్పటికే వర్షాలకు గత వారం రోజులుగా కురిసిన వర్షాలకైతే ఇప్పటికే పూర్తిగా ధాన్యం అయితే తడిసిపోయింది. మొక్క కానీ అక్కడ వరి కానీ దానికి సంబంధించి దాన్ని భద్రతగా అంటే గోడౌన్లలో కూడా ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులు అయితే అక్కడ కింది స్థాయి సిబ్బంది చెప్తున్నారు. రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నారు. ఈ వర్షాల దాటికి ఎక్కువగా ఆస్తి నష్టం కానీ, పంట నష్టం కానీ, ఆస్తి ప్రాణ నష్టం కానీ జరగకూడదని ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా నదీ పరివాహక ప్రాంతాలలో ప్రజలనైతే అప్రమత్తం చేస్తారు. మత్స్యకు ఏదైతే చేపల వేటకు వెళ్లే మత్స్య వాళ్ళు కూడా చేపల వేటకు వెళ్ళవద్దని సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ కానీ, విద్యుత్ శాఖ కానీ హెచ్చరిస్తున్నారు. భవిష్యత్తులో ఖచ్చితంగా ఈ వర్షాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఆరెంజ్ అలర్ట్ కూడా చేశారు వాతావరణ శాఖ. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఉమ్మడి పాలమూరు జిల్లాలోని నారాయణపేట, గద్వాల, మహబూబ్ నగర్ జిల్లాలో భారీ వర్షాలు పడే అవకాశం అయితే స్పష్టంగా ఉంది. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి, రైతులు కూడా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే పంచిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులైతే గగ్గోలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దాన్ని ముఖ్యంగా మిగిలిన ఉన్న ధాన్యాన్ని రైతులు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉందని ఇప్పటికే అధికారులు హెచ్చరిస్తుందని చెప్తే రైతులైతే తీవ్ర ఆందోళన అయితే ఉన్నారు. తమ ధాన్యాన్ని కొనుగోలు చేస్తే వర్షాలు పడ్డైతే మరో పంట సిద్ధమయ్యే అవకాశం ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా అధికారులు తడిసిన ధాన్యాన్ని కానీ ఇతర ఏదైనా అవకాశాలు కల్పించాలి, సౌకర్యాలు కల్పించాలని సూచిస్తున్నారు. మరో 2 రోజులు అయితే ఖచ్చితంగా ఈ భారీ వర్షాలు పడే అవకాశం ఉన్న నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ప్రజలైతే అధికారులు అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆశ. రైట్ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. రైట్, తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు దంచి కొడుతున్నాయి. తెలంగాణలోని పలు జిల్లాలకైతే వానలు కురుస్తాయంటూ ఐఎండీ హెచ్చరికలు కూడా జారీ చేసింది. వికారాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, గద్వాల్లో అయితే భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ తెలిపింది. ఇక ఏపీ విషయానికి వస్తే ఏపీలో కూడా పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. విజయనగరం, అల్లూరి, మన్యం, అనకాపల్లి, కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో అయితే వర్షాలు కురుస్తాయంటూ పేర్కొంది ఐఎండీ. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందంటూ వాతావరణ శాఖ అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు. మనది మార్గలేదు కెమెరా परेशानी हो ఈ మధ్యకాలంలో మనం చూసిన నిన్నటి వరకు వేడి గాలులతో వేసవి తాపానికి అల్లాడిపోయినటువంటి ప్రజానీకానికి కాస్త తీపి కబురు అందింది. ఋతుపవనాలు స్టార్ట్ అయ్యాయని చెప్తున్నారు ఐఎండీ. అదేవిధంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇటు ఏపీకి అటు తెలంగాణకు కూడా వర్ష సూచనలు జారీ చేస్తున్నారు. కొన్ని జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిస్తే అది కూడా ఈదురుగాలతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి అలర్ట్స్ కూడా జారీ చేస్తున్నారు. తెలంగాణలో కూడా సేమ్ సిచ్యువేషన్ మనం చూసాం. తెలంగాణలో అనేక జిల్లాల్లో మెయిన్గా హైదరాబాద్లో కురిసినటువంటి వర్షానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనం చూసాం. రోడ్లు జలమయమైపోయాయి, కార్లు, వెహికల్స్ అన్ని కూడా కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్, 2 చనిపోయినటువంటి ఘటనలు కూడా నిన్న కురిసినటువంటి వర్షానికి కారణాలు మనం చూసాం. సో మరో 2 రోజుల పాటు ఇదే
సిచ్యువేషన్ ఉండబోతుంది 2 తెలుగు రాష్ట్రాలు అంటున్నారు. పూర్తి అప్డేట్స్ తెలుసుకుందాం. ఏపీకి సంబంధించి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ రాజేష్. ఇప్పటికే వర్షాలు కురుస్తున్నాయి కొన్ని ప్రాంతాల్లో. కాకపోతే ఈ 2 రోజుల్లో మాక్సిమం అన్ని జిల్లాల్లో కూడా తేలికపాటి వర్షాల నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటున్నారు. అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు అయితే దంచుకొస్తున్న పరిస్థితి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో ఇప్పటికే పలు జిల్లాల్లో వర్ష సూచనలు ఇచ్చిన నేపథ్యంలో వికారాబాద్, మహబూబానగర్, ఇలా నారాయణపేట ఈ తెలంగాణలో ఇటు ఈ జిల్లాల్లో అయితే ఇప్పటికే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మరోపక్క ఏపీ రాష్ట్రం సంబంధించి ఇటు ఏవైతే ఉభయ గోదావరి జిల్లాలకు సంబంధించి విజయనగరం, వైజాగ్, ఇలాగ అల్లూరు, మాన్యం, అనకాపల్లి, ఇది ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాలకి వర్ష సూచన ఉంది. ఇప్పటికే 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఎదురుగాలు వీచే ఛాన్స్ అని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఓ పక్క 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి తెలంగాణలో కూడా వర్షాలు ఎక్కువ కురిసిన నేపథ్యంలో ఒక పక్క కార్లు అలాగే రోడ్లు కూడా జలమైన పరిస్థితి చూసాం. ప్రధానంగా చూసుకుంటే ఏపీలో అయితే ఇప్పటికే ఓ పక్క ఎండలు, మరో పక్క వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఓ పక్క పంట కూడా పూర్తిగా నష్టపోతుంది. మరో పక్క ఏవైతే ఈ ఎండలో ఒక పక్క వర్షాలు వస్తున్న నేపథ్యంలో రైతాంగం పూర్తిగా అంటే ఏవైతే మామిడి రైతు ఉందో మామిడి రైతు సంబంధించి ఈ రైతు ఒక పక్క వర్షం రావడంతో కూడా మామిడికాయ అంతా కూడా పూర్తిగా పురుగు పడుతుంది. దీనివల్ల పూర్తిగా రైతాంగం అంతా నష్టపోతున్నారని చెప్పి ఒక పక్క రైతాంగం అయితే లబోదేమని పరిస్థితి కనబడుతుంది. మరో పక్క వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఒక పక్క ఏవైతే ఏపీ రాష్ట్రంలో ఇప్పటికే ఒక పక్క విజయనగరం, అల్లూరు, మాన్యం, అనకాపల్లి, ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ, ఏలూరు, పోలవరం జిల్లాల్లో ఇప్పటికే వర్షాలు సూచన ఇచ్చిన నేపథ్యంలో పక్కన ఏవైతే ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించి ఏవైతే దీనికి సంబంధించి ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాల్చిన గోదావరి జిల్లాలలో కూడా ఇప్పటికే ఒక పక్క చేతికి వచ్చిన పంట ఈ వర్షాలు వస్తే ఒక పక్క ఏవైతే నీటి మునిగే ఛాన్స్ కూడా అని చెప్పి ఒక రైతాంగం అయితే వాపోయే పరిస్థితి చెప్పొచ్చు. ప్రధానంగా చూసుకుంటే గడిచే 2 రోజులు కూడా వర్షాలు ఎక్కువ ఉంటాయి. దీనిపై కూడా ఇప్పటికే తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణానికి హెచ్చరిక జారీ చేసింది. మరో పక్క ఒక పక్క పిడుగులు పడే అవకాశం అని చెప్పి ఇప్పటికే రైతాంగం కూడా ఎక్కడ చెట్ల కింద నుంచోకూడదు, తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ శాఖ అయితే హెచ్చరికలు జారీ చేసింది. మరో పక్క ఏవైతే రైతాంగం ఒక పక్క వర్షాలు, మరో పక్క ఎండ ఉన్న నేపథ్యంలో కూడా మేము మామిడి రైతులు పూర్తిగా నష్టపోతాము. దీనిపై కూడా ఒక పక్క ఏవైతే ఇప్పటికే మేము నష్టపోయాము, మరింత ఈ వర్షాలు మరో పక్క ఎండలు ఉంటే కూడా పూర్తిగా నష్టపోతామని చెప్పి రైతాంగం అయితే లభోదేమని పరిస్థితి కనబడుతుంది. మరో 2 రోజుల పాటు ఈ 40 నుంచి 50 కిలోమీటర్లు వీచే ఎదురుగాలకు సంబంధించి ఇప్పటికే పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి. చెట్ల కింద నుంచోకూడదు, టవర్ల కింద నుంచోకూడదని చెప్పి వాతావరణ శాఖ అయితే తగు జాగ్రత్తలు చెప్పే పరిస్థితి కనబడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు. ఆశ. రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రాజేష్.